ఓకే దీంట్లో చూసుకోండి. దీంట్లో వచ్చేసి లిక్విడ్ వేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, లిక్విడ్ దీంట్లో కంఫర్ట్ దీంట్లో చేసుకోవాలి. వేసుకున్న తర్వాత డోర్ జస్ట్ లావుకి వెళ్ళిపోతుంది అంతే. బట్టలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్లో ఉంది ఇది. ఓకేనా, ఇట్లా రొటేట్ చేస్తే ఆన్ అయిపోతుంది అంతే. ఆన్లో ఉందా? ఓకే, సో జస్ట్ ఇట్లా ఆఫ్ నుంచి రొటేట్ చేసేస్తే ఆన్ అయిపోతుంది డైరెక్ట్. రెగ్యులర్ వాడాల్సిన ఆప్షన్ మిక్సర్ కూడా అంటే మ్యాక్సిమం అన్ని కలిపి బట్టలు ఉంటాయి కదా, అంటే డైలీ వాడే బట్టలు అన్ని మిక్స్ ఉంటాయి కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి. ఇది స్టార్ట్ చేసేయాలి సింపుల్ గా. ఇది యారో మార్కెట్ ఉంటే పెట్టేసి ఓకే, ఇది స్టార్ట్ అన్నట్టు. టైమింగ్ దానికి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఈ పెట్టిన ఆప్షన్ బట్టి ఇక్కడ టైమింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో రెగ్యులర్ వాడాల్సిన బట్టలకి అయితే ఇది పెట్టేసి సరిపోతుంది, మిక్స్ పెట్టి ఇది స్టార్ట్ చేసి సరిపోతుంది. ఓకేనా, ఓన్లీ కాటన్ బట్టలు అనుకోండి మొత్తం కాటన్ పెట్టేసుకోవాలి. కాటన్ 60 లేదంటే కాటన్ 11. ఓకే, సింథటిక్ ఓన్లీ సింథటిక్ శారీస్ సపరేట్గా శారీస్ ఉన్నాయి అనుకోండి, సపరేట్గా వాష్ చేసుకోవచ్చు. ఇది డెలికేట్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అవి సపరేట్గా వాష్ చేసుకోవచ్చు. ఊళ్ళో వచ్చేసి స్వెటర్స్, టవల్స్, బెడ్షీట్స్ అన్ని కూడా దీంట్లోనే ఊళ్ళో వేసుకోవాలి. ఓకేనా, ఇది డ్రమ్ డిస్క్ అంటే ఇది ఆప్షన్ వచ్చేసి మిషన్ క్లీనింగ్ కోసం. ఈ ఆప్షన్ పెట్టేసుకొని క్లీనింగ్ పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటే మొత్తం ఫస్ట్ దాంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో చేసుకొని డ్రమ్ క్లాంప్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇది ఎవ్రీ 30 days కోసం చేస్తే అంటే స్టార్ట్ అయిన తర్వాత ఇది వెళ్ళదు, లాక్ అయిపోతుంది, డోర్ లాక్ అయిపోతుంది, ఇగ్న వెళ్ళదు. ఒకవేళ మనకి తీయాలనుకుంటే మళ్ళీ స్టార్ట్ నొక్కితే ఇలా పాజ్ ఉంది, స్టార్ట్ పాజ్ ఉంది. సో మళ్ళీ నొక్కితే పాజ్ అయిపోతుంది, వెంటనే పాజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి స్పిన్, ఓన్లీ బట్టని డ్రై చేయాలి ఆరబెట్టాలనుకుంటే ఆరబెట్టుకోవచ్చు సపరేట్, 10 నిమిషాల్లో ఆరిపోతాయి అంతే. ఇది స్పోర్ట్స్ వేర్, నైట్ ప్యాంట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, అవి సపరేట్ వాష్ చేసుకుంటా అంటే దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. జీన్స్ ఉంటే సపరేట్ జీన్స్, హెవీ బట్టలు ఉన్న బట్టలు. ఇది షర్ట్స్, ఓన్లీ సపరేట్గా షర్ట్స్ ఉతుకుతా ఉంటే షర్ట్స్ ఉతుకోవచ్చు. ఫ్రెష్ అప్ అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కొత్త బట్ట ఫంక్షన్ ఇట్లా వేసాం అనుకోండి, అటువంటిప్పుడు దీంట్లో వేసుకుంటే ఓన్లీ వాటర్తో రిఫ్రెష్ చేస్తుంది అట్లా. ఇది స్టీమ్ యాంటీ బ్యాక్టీరియా, అంటే హాస్పిటల్ వచ్చిన బట్టలు కానీ పేషెంట్ బట్టలు ఉంటాయి కదా, దీంట్లో స్టీమ్ కూడా వస్తుంది. ఇక హాస్పిటల్ వచ్చిన బట్టలు దీంట్లో వేస్తే హాట్ వాటర్ ఎక్కువ వస్తుంది దీంట్లో, ఆటోమేటిక్గా 60 degrees హాట్ వాటర్తో వస్తుంది. ఇది కిక్ వస్తుంది, తక్కువ టైంలో వాషింగ్ అయిపోయింటే 10 నిమిషాలు అయిపోతుంది, సింపుల్. ఓకే, ఇంకా మాన్యువల్ మార్చినప్పుడు మార్చుకోవచ్చు. మనం ఇప్పుడు ఇలా పెట్టాం కదా, సో టెంపరేచర్ ఇంకా డిఫాల్ట్ యాక్చువల్గా మిక్సీలో వచ్చేసి 40 degrees వస్తుంది, అంటే గోరువెచ్చగా నీళ్ళు వస్తుంది ఆల్రెడీ హాట్ వాటర్. ఇంకా మనకు తగ్గించుకోవాలంటే మనం తగ్గించుకోవచ్చు, ఇక్కడ ప్రెస్ చేసిన కొద్ది తగ్గుతుంది 30, 20. ఇంకా ప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ హై టెంపరేచర్ అట్లా. ఓకేనా, ఇది స్పిన్ స్పీడ్, బట్టలు ఆరిపోయడానికి ఇది, అంటే ఆల్రెడీ హైయెస్ట్ ఆర్పిఎం లో ఉంది ఇప్పుడు మనకు. ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు అట్లా. అంటే అవసరం ఉండదు, ఆటోమేటిక్ వచ్చింది వాడితే సరిపోతుంది. మాన్యువల్ అట్లా మార్చాలంటే మార్చుకోవచ్చు. ఇది స్పీడ్ పర్ఫెక్ట్, ఇంకా టైం మనం పెంచుకోవచ్చు దీంట్లో, వాషింగ్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు. యాంటీ రింక్లు అంటే ముడతలు పడకుండా ఇది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా జాడించడం, ఇంకా నీళ్ళకి ఎక్స్ట్రా కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. ఇది